ఎంతో చక్కటి వివరణ మనకి ఇస్తూ ఉంటారు విశాలాక్షి అమ్మగారు. అయితే ఈరోజు ఈ ఎపిసోడ్‌లో గతంలోనే చెప్పాను నేను. వ్రత విశిష్టత మనకి రథసప్తమికి సంబంధించిన వ్రత విశిష్టత ఏమిటి అనేది ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. మొదటి నుంచి చివరి వరకు చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎలా అనిపించింది అనేది తెలియచేయాలన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అమ్మ, వ్రత విశిష్టత ఏమిటి? ఈ రథసప్తమికి సంబంధించి ఆ వివరణ ఇవ్వండి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే భానో భాస్కర మార్తాండ చండ రశ్మి దివాకర ఆయుర్విజయమారోగ్యం శ్రియం పుత్రాంశ్చ దేహిమే. మనము ఇవాళ సూర్య భగవానుడి గురించి మరింత విశేషంగా తెలుసుకోబోతున్నాము. రథసప్తమిని ఎలా ఆచరించాలి అన్నది కూడా మనం సవివరంగా తెలుసుకుంటాము. సూర్య భగవానుడు సర్వరోగ హరుడు, ఆరోగ్య ప్రదాత, అభయ ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, జ్ఞాన ప్రదాత, అన్న ప్రదాత. ఆయన భక్త రక్షకుడు. వీటన్నింటికీ కూడా మనకి అనేకమైన ఉదాహరణలు, ఉపపత్తులు, కథలు మనకి పురాణాలలో మహర్షులు మనకి తెలియజేశారు. ఒకప్పుడు కాంభోజ రాజైనటువంటి యశోవర్మ, ఆయన తనకి ఎన్నో పూజల ఫలంగా లేక పుట్టిన ఏకైక కొడుకు రోగగ్రస్తుడయ్యాడు. ఆ పిల్లవానికి జబ్బు చేసింది, ఎన్ని మందులు వాడుతున్నా తగ్గటం లేదు. అప్పుడు సూర్య భగవానుడిని ఆరాధించి రథసప్తమి వ్రతాన్ని ఆచరించాడు. అప్పుడు సూర్య భగవానుడి అనుగ్రహంతో ఆ పిల్లవాడి ఆరోగ్యం బాగయి అతడు ఎంతో ఆనందించాడు యశోవర్మ. అప్పటి నుంచి తన రాజ్యంలో ప్రజలందరూ కూడా రథసప్తమి వ్రతాచరణ చెయ్యాలి, సూర్య భగవానుడిని ఆరాధించాలని అందరికీ కూడా ఆదేశించాడు అని ఒక చారిత్రక గాథ ఉంది. శ్రీకృష్ణుడి కుమారుడైనటువంటి సాంబుడు, ఆ సాంబుడికి మహర్షి శాపం వల్ల కుష్ఠరోగం వచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు, నువ్వు సూర్య భగవానుడిని ఆరాధించు, నీ రోగం నయమవుతుంది అని చెప్పాడు. సాంబుడు ఎంతో భక్తితో చంద్రభాగా నదీ తీరంలో వేప వృక్షాల మధ్యలో ఉండి సూర్య ఆరాధన చేశాడు. జబ్బు పూర్తిగా తగ్గిపోయింది, ఆరోగ్యవంతుడయ్యాడు. అప్పుడు కృతజ్ఞతతో కోణార్కులో అద్భుతమైన సూర్య దేవాలయాన్ని నిర్మించి సూర్యనారాయణ స్వామిని అక్కడ ప్రతిష్ఠించాడు. మనమందరము కూడా కోణార్కుని దర్శిస్తున్నాము. పరమ అద్భుతమైన వైజ్ఞానిక శక్తి కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. సమయము మన గడియారంలో రిస్ట్ వాచ్లో ఎలా ఉందో అంత సెకండ్లు కూడా తేడా లేకుండా అక్కడ అద్భుతమైనటువంటి గడియారము కేవలము సూర్యకిరణాలతో నడుస్తున్న ఆ గడియారాన్ని కూడా మనం చూడగలుగుతాము. ఇంకా ఒకసారిట దేవేంద్రుడు పరమేశ్వరుడి దర్శనానికి వెళ్ళాడట కైలాసానికి. ఆ సమయంలో శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు, ఇప్పుడు దర్శనానికి వీలు పడదు అని నందీశ్వరుడు దేవేంద్రుణ్ణి లోపలికి అనుమతించలేదట, వెళ్ళొద్దన్నాడట. అయితే నందీశ్వరుడి మాటలు వినకుండా ఇలా లోపలికి వెళ్ళడానికి దేవేంద్రుడు ప్రయత్నం చేస్తే ఒక్క తాపు తన్నాడట నందీశ్వరుడు దేవేంద్రుణ్ణి. దాంతో ఎగిరి పడ్డాట దేవేంద్రుడు. ఒళ్ళంతా దెబ్బలు తగిలి బాధపడుతూ ఉంటే ఆయన రాత్రి నిద్రలో ఒక కలలో ఇలా వినిపించిందనమాట, నువ్వు గనక సూర్య భగవానుణ్ణి ఆరాధిస్తే నీ దేహానికి తగిలిన గాయాలు బాధలన్నీ కూడా నయమవుతాయి అని. వెంటనే దేవేంద్రుడు అరసవెల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం అది, అక్కడ ఛాయా ఉషా సంజ్ఞ పద్మిని సమేతమైనటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించాడు. ఆ ఆలయం యొక్క గొప్పదనం ఏమిటి అంటే దేవేంద్రుడు ప్రతిష్ఠించినది కదా, చక్కగా సూర్యనారాయణ స్వామి విగ్రహం యొక్క పాదాలను సూర్యకిరణాలు తాకుతూ ఉంటాయి, మనం చూడొచ్చు మన కళ్ళతో. అలాంటి సూర్యనారాయణ స్వామిని ఆరాధిస్తే ఆయన మన ధర్మబద్ధమైన సర్వకామనలని కూడా తీర్చి మనకి ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని అనుగ్రహిస్తాడు. మయూరుడు అనే కవి తనకు కలిగిన కంటి జబ్బు పోగొట్టుకోవడానికి
మయూర శతకాన్ని రచించాడు. శ్రీ సూర్యనారాయణ స్వామి అనుగ్రహంతో ఆయన పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు. అలా రథసప్తమి రోజున శ్రీ సూర్యనారాయణుడిని ఆరాధించి సత్రాజిత్తు సూర్య భగవానుడి వలన రోజుకి 12 బారుల బంగారాన్ని అనుగ్రహించే శమంతక మణిని పొందాడు. సూర్య భగవానుడు అనుగ్రహించి ఇచ్చాడు. శ్రీ సూర్య భగవానుడిని గురువుగా ప్రార్థించి ఆంజనేయ స్వామి ఆయన వద్ద నుంచి చతుర్వేదాలను, ఉపనిషత్తులను, వ్యాకరణాన్ని అభ్యసించాడు. అలాగే యాజ్ఞవల్క్య మహర్షి గురువు, ఆయన చాలా గొప్ప శిష్యుడు, కానీ గురువు కోపానికి ఆయన కారణము అయి, గురువు నేను నీకు ఇచ్చిన విద్యనంతా వదిలేయనంటే వమనం చేసి ఏ జ్ఞానము లేక అప్పుడు సూర్య భగవానుడిని ఉపాసిస్తే సూర్య భగవానుడినే గురువుగా భావించి నన్ను శిష్యుడిగా గ్రహించి జ్ఞాన బోధ చెయ్యమనంటే సూర్య భగవానుడు పూర్వము అతను గురువు దగ్గర నేర్చుకున్నటువంటి ఆ ఉపనిషద్ విద్యని, యజుర్వేదాన్ని ఆయనకి మళ్ళీ తిరిగి బోధించి బ్రహ్మ జ్ఞానాన్ని కూడా కలిగించి జ్ఞానవంతుణ్ణి చేశాడు. శ్రీ సూర్యనారాయణ స్వామిని ప్రార్థించి ధర్మరాజు వనవాస సమయంలో అక్షయ పాత్రని పొందాడు అన్నది మనందరికీ కూడా తెలుసు కదా. పాండవులతో పాటు అరణ్యానికి వచ్చిన వారందరికీ కూడా ఆ అక్షయ పాత్రతో పంచభక్ష్యాలతో, పరమాన్నాలతో భోజనం పెట్టగలిగాడు ధర్మరాజు. శ్రీ సూర్యనారాయణ స్వామిని నిత్యము ప్రార్థించే ద్రౌపదీదేవిని కీచకుడు సమీపించబోతున్నప్పుడు సూర్య భగవానుడు ఒక గంధర్వుడిని ద్రౌపదీదేవి రక్షణకి పంపించాడు. అతడు గుప్తంగా ఎవరికీ కనిపించకుండా వచ్చి ద్రౌపదీదేవిని సమీపించబోతున్న కీచకుడిని తోసి పడేసి ఆమెని రక్షించాడు. ఇలా ఎవరు ఏ ఆపదలో ఉండి ఏ విధమైన రక్షణ కోరినా అనుగ్రహించి కాపాడే దైవము, ప్రత్యక్ష దైవము శ్రీ సూర్యనారాయణ స్వామి. ఇప్పుడు మనం రథసప్తమి రోజున ఆచరించవలసిన వ్రత విధానాన్ని గురించి కూడా తెలుసుకుందాం. భవిష్యోత్తర పురాణంలో ఇంకా చాలా పురాణాలలో ఈ వివరాలన్నీ కూడా చెప్పారు. శ్రీ సూర్యనారాయణ స్వామికి స్నానము, అర్ఘ్యము, తర్పణము, నమస్కారములు అంటే చాలా ప్రీతి. గోధుమలు అంటే చాలా ఇష్టం గనక గోధుమ పరమాన్నము నైవేద్యం పెడుతూ ఉంటారు. బియ్య పరమాన్నము కూడా సూర్య భగవానుడికి మనం నైవేద్యం పెడతాము. కనుక రథసప్తమి రోజున సూర్యోదయానికి కంటే ముందే నిద్ర లేచి స్నానం చేసి ధౌత వస్త్రాలని ధరించాలి. అసలు మాఘమాసమంతా సంకల్ప సహితంగా స్నానం చెయ్యాలి అని చెప్తారు. దానివల్ల ఎన్నో శుభాలు కలుగుతాయి. స్నానానికి ప్రత్యేకం ఈ మాఘమాసము అన్నది. రథసప్తమి నాడు సప్తమి మాతకు నమస్కరించాలి. జననీ త్వం హి లోకానాం సప్తమి సప్త సప్తికే సప్త వ్యాహృతికే దేవి నమస్తే సూర్యమాతృకే. ప్రాణులన్నింటికీ, విశ్వంలోని లోకాలన్నింటికీ తల్లివైన ఓ శ్రీ సూర్యనారాయణుని మాతృదైవమా, ఓ సప్తమీ దేవి, సప్త వ్యాహృతి స్వరూపమా నీకు నమస్కారము అంటూ సప్తమి తిథిని ప్రార్థించాలి. సూర్యుడికి ప్రీతికరమైంది జిల్లేడాకు, అర్కపత్రము అని అంటాము. ఎందుకంటే అర్కుడికి ఇష్టము కనుక అది అర్కపత్రము. జిల్లేడుతో పాటుగా చిక్కుడాకులకి కూడా సూర్య శక్తిని అధికంగా ఆకర్షించి స్వీకరించే, తనలో ఇముడ్చుకునే శక్తి ఉంది. అందుకే ఆ రథసప్తమి నాడు వాటికి అంతటి ప్రాముఖ్యత ఏర్పడింది. జన్మ జన్మలుగా చేసినటువంటి పాపాలన్నిటినీ కూడా పోగొట్టి శోక రోగాలను తొలగించాలని, మనోవాక్కాయాలతో అజ్ఞానంతో తెలిసి తెలియక చేసిన 7 విధాలైన పాపాలను, 7 జన్మలలో చేసిన పాపాలను కూడా, రోగాలను కూడా తొలగించాలని శ్రీ సూర్య భగవానుడిని కోరుతూ రథసప్తమి నాడు 7 జిల్లేడాకులను, 7 చిక్కుడాకులను, 7 రేగు పళ్ళను తల మీద, భుజాల మీద, కాళ్ళ మీద కూడా పెట్టుకుని మనం స్నానం చెయ్యాలి.
పురుషులు 7 జిల్లేడాకులు పెట్టుకుని, స్త్రీలు 7 చిక్కుడాకులు పెట్టుకుని స్నానం చేయాలి, తల మీద పెట్టుకుని స్నానం చేయాలి అని కొంతమంది చెప్తారు. సూర్యోదయ సమయంలోనే స్నానం చేయాలని కొంతమంది అంటారు. సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసి సూర్యునికి నమస్కరించాలి. సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చెయ్యాలని, రథసప్తమి వ్రతాచరణ ప్రారంభించాలని చెప్తారు. అలా తల మీద మన దేహం మీద పెట్టుకుని ఆ జిల్లెడాకుల్ని, తర్వాత రేగు పళ్ళని, చిక్కుడాకుల్ని పెట్టుకు స్నానం చేయడం వల్ల సూర్య కిరణాల శక్తి, సూర్యుల్లోని సౌరశక్తి కిరణాల్లోని కాంతి మన సహస్రారంలో నుంచి దేహం మొత్తంలోకి ప్రసరించి మనకి శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన శక్తి కలుగుతుంది అని, రాబోయే ఎండల తీవ్రతని తట్టుకోగల శక్తి మన దేహానికి వస్తుందని చెప్తారు. రేగుపళ్ళు మనకున్న చీడ పీడలని, దృష్టి దోషాలని పరిహరిస్తాయి. మనం స్నానం చేసేటప్పుడు అనేకమైన శ్లోకాలు ఇచ్చారు పురాణాలలో. ఏ శ్లోక పఠనం చేస్తూ స్నానం చెయ్యాలి, ఏ శ్లోక పఠనాలు చేస్తూ అర్ఘ్యం ఇవ్వాలి, ఇవన్నీ మహర్షులు మనకి తెలియజేశారు. యద్యన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి. ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ ఏ పునః ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి అనంటూ మనం స్నానం చెయ్యాలిట. ఇంకా దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణు స్తోషణాయ చ ప్రాతః స్నానం కరోమ్యద్య మాఖే పాప వినాశనం అనంటూ మనం సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర కోటి జన్మార్జితం పాపం ఏతక్షణాద్ వినశ్యతి అని సంకల్పంతో స్నానం చెయ్యాలిట. ఆ క్షణంలో పాపాలన్నీ నశించిపోతాయి. మాకరస్తే రవౌ మాఖే గోవిందాచ్యుత మాధవ స్నానేన అనేన మే దేవ యథోక్త ఫలదో భవ అని ప్రార్థిస్తూ స్నానం చెయ్యాలి. తర్వాత శ్రీ సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అని అంటే, ఒక రాగి చెంబులో, రాగి సూర్యుడికి చాలా ఇష్టం, రాగి పాత్రలో, రాగి చెంబులో గంగా జలం పోయాలి. శుద్ధ జలము పోసి రక్త చందనం వేసి, కుంకుమని వేసి, కుంకుమ అక్షతలు వేసి, ఎర్ర మందార పుష్పం, ఎర్ర గన్నేరు పుష్పం, ఎరుపు రంగు పుష్పాలను వేసి, రాగి నాణాలని అందులో వేసి, ఆ చెంబును 2 చేతులతో పట్టుకుని నేల మీద సూర్యుడికి అభిముఖంగా మోకాళ్ళ మీద కూర్చుని అలా చెంబు పట్టుకుని సూర్య స్తోత్రం చేసి మంత్రాలు చెప్తూ అర్ఘ్య ప్రదానం చెయ్యాలి అని చెప్పారు. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు సూర్య భగవానుడికి నమస్కరించి ఇలా చెప్పాలి: జననీ సర్వలోకానాం సప్తమి సప్తసప్తికే సప్తవ్యాహృతికే దేవి నమస్తే సూర్యమండలే సవిత్రే ప్రసవిత్రే చ పరంధామ జలే మమ త్వత్తేజసా పరిభ్రష్టం పాపం యాతు సహస్రధ సప్త వహ ప్రీత సర్వలోక ప్రదీపన సప్తమి సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర అంటూ సమర్పించాలి. మనం ఆ రోజు ప్రతిరోజు కూడా విశేషంగా రథసప్తమి నాడు అరుణ పారాయణ చెయ్యొచ్చు, శ్రీ సూర్యోపనిషత్తుని చదువుకోవచ్చు, ఆదిత్య హృదయం కానీ, సూర్య స్తోత్రం కానీ, సూర్యమండల స్తోత్ర శ్లోకాలు కానీ మనం పఠించుకోవచ్చు. సూర్యమంత్ర జపాన్ని మనం జపించవచ్చు. సంక్రాంతి పండుగ నాడు ఇంటి ముందు సంక్రాంతి ముగ్గుతో పాటుగా రథం ముగ్గును కూడా వేస్తాము. రథం చక్రాలు బయట నుంచి మన ఇంట్లోకి వస్తున్నట్లుగా ఆ పగ్గాల త్రాడుని మన ఇంటి గుమ్మం ముందుకి వేస్తాము. అంటే శ్రీ సూర్యనారాయణ స్వామిని మనం మా ఇంట్లోకి రమ్మని, మా పూజలు అందుకుని మమ్మల్ని కటాక్షించమని ప్రార్థిస్తున్నాము. మేం చేసే పూజలు స్వీకరించమని వేడుకుంటున్నామని అర్థం. రథసప్తమి రోజున ఇంట్లో రథం ముగ్గు వేస్తాము, కానీ ఇంట్లో సూర్యనారాయణ స్వామిని పూజిస్తాము. ఇంటి ముందు రథం ముగ్గు ఎలా వేస్తాము అని అంటే, రథం ముగ్గు చక్రాలను మన ఇంటి వైపుకి వేసి గుమ్మం వైపుకి,
ఆ పగ్గాలను తాడుని ఉత్తరం దిశకి వెళ్ళేలాగా అలా వేస్తాము. అంటే ఆయనను ఇన్ని రోజులు మా ఇంట్లో పూజలు స్వీకరించి ఈ రోజు కూడా రథసప్తమి నాడు మేము చేసే విశేషమైన పూజలను స్వీకరించాక, స్వామి నీవు మళ్ళీ లోకులందరినీ అనుగ్రహించడానికి నీ ప్రయాణం సాగించమని వేడుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము అని దాని వెనకాలన్న అంతరార్థం అన్నమాట. ఇంకా రథసప్తమి వ్రతాచరణను ఇలా ప్రారంభించాలి. రథసప్తమి రోజున ఆరు బయట సూర్యకిరణాలు పడుతున్న చోట తూర్పు దిక్కున తులసి కోట దగ్గర ఆవు పేడతో నేలంతా చక్కగా అలికి స్థలాన్ని శుభ్రపరిచి బియ్యం పిండితో అష్టదళ పద్మం వేయాలి ముగ్గు. ఆ ముగ్గుని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించాలి. అక్కడ మనం పొయ్యిని పెట్టాలి. ఆ ధనుర్మాసం నెల రోజులు పెట్టినటువంటి ఆ గొబ్బెమ్మలని పిడకలు చేసి ఎండబెట్టాం కదా, ఆ ఆవు పిడకలని లేదా ధనుర్మాసం నెల రోజులు పెడతాము. ఆ పిడకలతో చక్కగా పొయ్యి రాజేసి అంటే ఆ గొబ్బెమ్మలు పెట్టాం కదా, గొబ్బెమ్మల ఆవు పేడల పిడకలు, ఆ పిడకలని మనం అంటించి కొత్త రాగి పాత్రలు లేక మట్టి పాత్రలో చక్కగా ఆవు పాలు పోసి పొంగించాలి. 3 సార్లు అది పొంగాలి. తర్వాత అందులో కడిగినటువంటి కొత్త బియ్యాన్ని వేసి చెరుకుగడ ముక్క, కడిగినటువంటి చెరుకుగడ ముక్కతో కలిగి పెడుతూ ఆ అన్నాన్ని ఉడికించాలి. ఆ బియ్యం ఉడికి అన్నం అయిన తర్వాత అందులో బెల్లం వేసి ఏలకుల పొడి వేసి ఆవు నెయ్యి వేసి కలిపి పరమాన్నం తయారు చేయాలి. సూర్య భగవానుడికి షోడశోపచార పూజ చెయ్యాలి. పరమాన్నాన్ని చిక్కుడుకాయలతో చేసిన 7 చిక్కుడుకాయలతో ఒక రథంలా 7 రథాలను చేసి పెట్టుకుని ప్రతి రథం మీద కూడా ఒక చిక్కుడు ఆకుని వెయ్యాలి. ఆ చిక్కుడు ఆకుల రథాల మీద చిక్కుడు అంటే కాడలతో ఇలా రథం చేస్తాము. చిక్కుడు ఆకులు వేసి ఆ 7 మీద ఈ వండినటువంటి పరమాన్నాన్ని పెట్టి సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టి వాటిని ఈ అగ్నిలో హుతం చెయ్యాలి. అగ్నిలో వేసినవి సూర్య భగవానుడు స్వీకరిస్తాడు. అలాగే మళ్ళీ 7 చిక్కుడుకాయలతో చేసిన 7 రథాలు, వాటి మీద 7 చిక్కుడాకులు వేసి వాటి మీద ఈ పరమాన్నాన్ని పెట్టి శ్రీ సూర్యనారాయణ స్వామికి నైవేద్యం సమర్పించాలి. ఇలా నైవేద్యం పెట్టినటువంటి ఈ ప్రసాదాన్ని ఇంట్లో వారందరూ కూడా తరువాత స్వీకరించాలి. ఆ ప్రసాదం తినటం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌభాగ్యం, జ్ఞానము మనకి కలుగుతాయి. ఈ పూజా ఫలాన్ని తర్వాత మనం ఈ సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టాక హారతి ఇవ్వాలి. సువర్ణ దివ్య మంత్ర పుష్పాన్ని సమర్పించాలి. షోడశోపచార పూజలు మనకి శక్తి ఉంటే సహస్రనామాలతో అర్చన చేయవచ్చు. చక్క స్తోత్ర పారాయణాలు చేసి సూర్యుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకున్నాక పునః పూజ చేసి ఈ పూజా ఫలం మొత్తం శ్రీ సూర్యనారాయణ స్వామికి సమర్పించాలి. తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా చిక్కుడాకుల మీద ఉన్న ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇలా మానవులందరూ ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని, మేధస్సుని, వర్చస్సుని, భోగాన్ని, ముక్తిని, సకల శుభాలను పొందాలి అంటే ప్రతిరోజు ఉదయము సాయంత్రం తప్పకుండా సూర్య ఆరాధన చెయ్యాలి. బ్రహ్మోపదేశం అయిన వారు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము సంధ్యా ఉపాసన చెయ్యాలి. అంటే గాయత్రి మంత్ర జపం చెయ్యాలి. అర్ఘ్యాలు సమర్పించాలి. అర్ఘ్యము అనేది చాలా ముఖ్యం. తర్పణములు అనేది చాలా ముఖ్యం. ఆ గాయత్రి మంత్రం గాయత్రి మంత్ర ఉపదేశం లేని వారు సంధ్యా సమయంలో ఏ దైవ నామాన్ని జపించినా, ఏ ఇతర మంత్రం ఉపదేశం పొందిన మంత్రాన్ని జపించినా అది సూర్య ఆరాధన అవుతుంది. అది కూడా గాయత్రి మంత్ర జపమంత శక్తిమంతం అయ్యి మన్ని కాపాడుతుంది. కనుక సూర్యుడిలో ఉన్న భర్గ తేజము మనందరినీ కూడా జ్ఞానవంతుల్ని చేసి కాపాడుతుంది. ఆ గాయత్రి మంత్రంతో మనం ఆరాధిస్తున్నది సూర్యుడిలోని భర్గ తేజస్సునే. సత్య ధర్మాలను తెలుసుకుని జీవితంలో ఆచరించడం కోసం హే శ్రీ సూర్యనారాయణ, నీ బింబాన్ని కప్పేస్తూ ఉన్నటువంటి ఆ మూతని తెరువు, ఆ మూతని తొలగించు అంటూ ఈశావాస్య ఉపనిషత్తులో భక్తుడు, సాధకుడు ఇలా ప్రార్థించాడు సూర్యనారాయణ స్వామిని.
హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే. సర్వజీవ పోషకుడివైన ఓ శ్రీ సూర్య భగవానుడా, నీ యథార్థమైన ముఖము మిరుమిట్లు కొలిపే కాంతితో తేజపుంజంతో కప్పబడి ఉంది కనుక ఆ ఆవరణని నీవు కొద్దిగా తొలగిస్తే నీ అసలైన ఆ దివ్యమైన కాంతిని మేము చూడగలుగుతాము, నీ దర్శనాన్ని పొందగలుగుతాము. కనుక నీ శుద్ధ భక్తుడినైన నన్ను అనుగ్రహించు అంటూ అతను ప్రార్థించాడు సాధకుడు. రథసప్తమి రోజున సూర్య భగవాను విశేషంగా ఆరాధించి మానవులందరూ కూడా సకల శ్రేయస్సులను పొందుదురుగాక. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్ భర్గయేత్తస్య తద్వరేణ్యముపాస్మహే. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్. యన్మండలం దీప్తికరం విశాలం రత్నప్రభం తీవ్రమనాది రూపం దారిద్ర్య దుఃఖ క్షయ కారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యం. ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః. సర్వం శ్రీ సూర్యనారాయణ స్వామి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. విన్నారు కదా, ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. అమ్మ చెప్పే ప్రతి మాట మీకు ఎలా అనిపించింది, ఈ విషయాలన్నీ కూడా నాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.